హాయ్ అండి అందరికీ. అవిసె గింజల కారప్పొడి చేసుకున్నాం. కావాల్సినటివి అవిసె గింజలండి, నూగులు, ఎండు కొబ్బెర, వెల్లుల్లి, ఒక స్పూన్ మైనండి. అవిసె గింజలే ఎక్కువ తీసుకోవాలి, మిగతాటివన్నీ కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. పల్లీలు, ఉద్దిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి, కరివేపాకు మనకు కావాల్సినంత అండి. ఇలా తడిగా ఉంటే ఫస్ట్ కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వేయించుకునే పద్ధతి చూద్దాం ఇప్పుడు మనము. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ పల్లీలు వేసాను. పల్లీలు, ఇవి ఉద్దిపప్పు, ఇవి వేసుకొని ఫస్ట్ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో కూడా ఇవే ఫస్ట్ రన్ చేసుకోవాలండి. తర్వాత అవిసె గింజలు వేసుకోవాలి. ఇది చాలా హెల్తీగా ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక స్పూన్ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది అవిసె గింజలు. డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇట్లా కారప్పొడి చేసుకుంటేనా అన్నంలోనో చపాతీలోనో పొద్దున్నే టిఫన్కు దాంట్లోకి వేసుకొని తినచ్చండి. ఆరోగ్య సమస్యలకన్నిటికీ మంచి పరిష్కారం అండి అవిసె గింజల కారప్పొడి. ఓన్లీ ఒక కారప్పొడి అనే కాదండి, మిగతావి కూడా వేసుకోవచ్చు మనము. ఎండుమిరపకాయలు, కొబ్బరి కూడా వేసానండి. ఇవి కాస్త వేగుతానే కరివేపాకు కూడా వేయాలి. ఇవి వేగుతానే ఇవి వేయించుకునే దాంట్లోనే మనకు కారప్పొడి టేస్ట్ అనేది తెలుస్తుందండి. మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేయించినామంటే కారప్పొడి కొంచెం చేదు వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు దీనికి, ఓన్లీ ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్ ఏం వేయలేదండి, కరివేపాకు కూడా అట్లే వేయించుతాను. చూడండి ఫ్రెండ్స్, అవి వేయించుకున్నాక అవిసె గింజలు వేయాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని చాలా నీట్గా వేయించుకోవాలి. ఇవి మాడినాయంటే మీకు కారప్పొడి అంతా మంచి వాసన రాదు, చెడిపోతుంది. అవిసె గింజలు బంక సాగే గుణం ఉంటాయి కదా, చేదు వచ్చేస్తాయి. అవి ఏగక ముందే వేసిన 10 నిమిషాలకు నూగులు కూడా వేయాలి ఫ్రెండ్స్. రెండు ఒకేలాగా ఏగుతాయి. చూడండి ఫ్రెండ్స్, చిటాపట అని సౌండ్ వస్తున్నాయి. ఇలాంటప్పుడే మనం ఖచ్చితంగా పెనంలో నుంచి పక్కకు వేసేసుకోవాలి. ప్లేట్లోకి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. కారప్పొడి కూడా చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్. ఈ మాదిరి నీట్గా చల్లారినాక ఎగబెట్టుకుంటే ఇట్లా కాసిన్ని తీసుకొని అట్లా టేస్ట్ చూడండి. ఏగినాటివి మీకు తెలుస్తాయి అన్నమాట. ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఏగేటప్పుడు. ఓకేనా, చల్లారినాక మిక్సీ పట్టుకునేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నె తడి లేకుండా అన్నీ మిక్సీలోకి వేసుకొని ఫస్ట్ ఇవి వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బెర, ఇవి ఫస్ట్ ఇవి రన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి వేయాలి. ఇప్పుడు మళ్ళీ అవిసె గింజలు మిక్సీ కొట్టుకున్నాం, రెండు కలుపుదాం. చూడండి, అవిసె గింజలు అయితే బాగా మెత్తగా మెదిగిపోయినాయి. కొబ్బరి అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ రెండు కలిపి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇట్లా పౌడర్ కొట్టేసుకున్నాం మనము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండి. చాలా హెల్తీ పౌడర్ అనమాట. నేను పొద్దున్నే బాక్సుల్లోకి కూడా ఇట్లనే కలిపి పెట్టేస్తాను. సలాడ్లోకి కూడా వేసుకొని తినచ్చండి. బాయ్ అండి, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా ఇట్లా బాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాను రెండు కలిపి. బాయ్ ఫ్రెండ్స్.